హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియో ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 60 అవుట్ ఆఫ్ 60 రావాలంటే ఏం చదవాలి, అలాగే స్లో లెర్నర్స్ ఏం చదివితే పాస్ అవుతారు అనేది మనం డిస్కస్ చేద్దాం. చాప్టర్ వైజ్ అనాలిసిస్, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓకే, సో చూడండి. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి 3 లెసన్ నుంచి మనకు వచ్చేస్తాయి. అవి వేవ్స్ ఒకటి, కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ న్యూక్లియర్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్తో సహా నేను ఇస్తున్నాను చూడండి. సో ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్, ఫస్ట్ 8 తర్వాత 4 వెళ్ళిపోదాం. సో ఫస్ట్ 8 మార్క్స్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 19 వచ్చేసి మనకి వేవ్స్ చాప్టర్ అండి. వేవ్స్లో టోటల్గా మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 5లో ఒకటి వస్తుంది. ఓకే, సో ప్రాబ్లం అనేది నేను తర్వాత చెప్తాను. ముందు క్వశ్చన్స్ వచ్చేసి, సో ఈ 5 క్వశ్చన్ల నుంచి ఒకటి వస్తుంది. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్, అలాగే స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్, స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్, డాప్లర్ ఎఫెక్ట్ అండ్ డాప్లర్ షిఫ్ట్. సో ఈ 5 క్వశ్చన్ నుంచి ఒకటి వస్తుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 20 ఏంటంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ అనమాట. కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఉన్నాయి 3 క్వశ్చన్స్. ఆ 3 క్వశ్చన్లో ఒకటి కన్ఫామ్ అనమాట, గ్యారెంటీగా వస్తుంది. అవి ఏంటంటే వీట్ స్టోన్ బ్రిడ్జ్, కిర్చాఫ్ లాస్, అలాగే పొటాషియం మీటర్ 2 సెల్స్, కంపేరింగ్ 2 సెల్స్ ఉంటుంది, వర్కింగ్ అండ్ ప్రిన్సిపల్ రాయాలి. అలాగే పొటాషియం మీటర్, వర్కింగ్ అండ్ ప్రిన్సిపల్, ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఈ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ మనకి గ్యారెంటీగా వస్తుంది. అలాగే ఇంకా లాస్ట్ 21 క్వశ్చన్ నెంబర్ వచ్చేసి న్యూక్లియర్ రియాక్టర్, న్యూక్లియర్ చాప్టర్లో న్యూక్లియర్ రియాక్టర్ ఒకటి, రేడియో యాక్టివిటీ, అలాగే కార్బన్, నైట్రోజన్, ప్రోటాన్ సైకిల్, తర్వాత బైండింగ్ ఎనర్జీ, అందులోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, మరి సార్ ఇన్ని అంటే ఇప్పుడు మనకి ఇది 3 వస్తున్నాయి, 1 వస్తుంది కాబట్టి ఎనీ 2 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకున్నా రాయగలుగుతామంటే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ స్లో లెర్నర్స్కి, యావరేజ్ వాళ్ళకి అలా సెలెక్ట్ చేసేసుకోవాలండి. బట్ 85 స్కోర్ చేసాం, ఫస్ట్ లోకి వస్తున్నాం, మనం వెళ్ళిపోతున్నాం. సో 60 తెచ్చుకోవాలనుకుంటే సో ఎనీ 2 అంటే మొత్తం 2 కాకుండా మొత్తం చదవాలి. ఎక్సెప్ట్ ఇందులో ఒక బైండింగ్ ఎనర్జీ అనేది మనకు అలా చదివి వదిలిపెట్టేసుకున్న రిమైనింగ్ 60 స్కోర్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా చదవాలి. ఇక స్లో లెర్నర్స్ జస్ట్ పాస్ వాళ్ళే మనం ఏం చదవాలంటే ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ 20 అండ్ క్వశ్చన్ నెంబర్ 21 సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 20లో 3 చదవండి, 3 ఒకటి వస్తుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 21లో న్యూక్లియర్ రియాక్టర్, రేడియో యాక్టివిటీ 90% ఈ రెండిట్లో వచ్చి మనకి క్వశ్చన్ ఉంటుంది. అంటే ఇక్కడ స్లో లెర్నర్ జస్ట్ పాస్ క్యాండిడేట్స్ వాళ్ళు 5 క్వశ్చన్స్ చదివినా కూడా చాలా సరిపోతుంది. ఇంకా కొంచెం యావరేజ్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ 5తో పాటు ఇక్కడ మనకు కొద్దిగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక 60 స్కోర్ చేసే వాళ్ళు మొత్తం చదవాలి. ఇక జస్ట్ పాస్ వాళ్ళు 5 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. కొంచెం బిలో యావరేజ్ వాళ్ళు ఇక్కడ కొన్ని 5 క్వశ్చన్తో పాటు ఇక్కడ కొన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ కమింగ్ టు 4 మార్క్స్. ఇక 4, సో ఇక్కడ చూడండి 4 మార్క్స్ వచ్చేసి మనకి నేను క్వశ్చన్ నెంబర్తో సహా కూడా ఇస్తున్నాను. కొన్ని టాపిక్స్ ఉన్నాయి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11 4 మార్క్స్లో చూడండి. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి మనకి ఫస్ట్ చాప్టర్ రియాప్టిక్స్ అని, రియాప్టిక్స్ చూస్తుంది. రియాప్టిక్లో టోటల్గా మనకి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 6 క్వశ్చన్ నుంచి ఒకటి కన్ఫామ్గా వస్తుంది. అవి ఏంటంటే R=F, రేడియస్ ఆఫ్ కర్వేచర్, డబుల్ ఆఫ్ ద ఫోకల్ లెంత్, అలాగే ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్ రిఫ్లెక్షన్, తర్వాత వైడస్ నేపియర్ రైడర్, సింపుల్ మైక్రోస్కోప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ 6 క్వశ్చన్ నుంచి మనకి ఒక క్వశ్చన్ గ్యారెంటీ వస్తుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 నుంచి వేవ్ ఆప్టిక్స్లో బ్లూ షిఫ్ట్ అండ్ రెడ్ షిఫ్ట్, అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎక్స్ప్రెషన్ ఫర్ జీరో ఇంటెన్సిటీ, ఓకే, అలాగే రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఐ, తర్వాత పోలరైడ్ షీట్. ఓకే, ఇప్పుడు ఈ చాప్టర్లో సరే నేను ఓవరాల్గా చెప్తాను చూడండి. ఇక్కడ బిలో యావరేజ్ అండ్ యావరేజ్ వాళ్ళు ఈ చాప్టర్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇంకా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, మనం అది క్లియర్ చేసేద్దాం. ఇక్కడ ఏంటంటే ఏది చదవాలో అన్ని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13లో ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ఫీల్డ్స్ అండి. ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ఫీల్డ్స్లో టోటల్గా మనకి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 6 కూడా ఇంపార్టెంట్. 6లోంచి ఒకటి వస్తుంది. ఒకటి కూలంబ్ యూనివర్స్ లా, తర్వాత ఎలక్ట్రికల్ ఫీల్డ్ డ్యూటీ పాయింట్ ఛార్జ్, తర్వాత కపుల్ యాక్టింగ్ డైపోల్ మూమెంట్, యాక్సిల్ లైన్, ఈక్వటోరియల్ లైన్, అలాగే గాస్ లా అండ్ ఇంపార్టెన్స్. సో ఆ 6లోంచి మనకి ఒకటి కన్ఫామ్గా వస్తుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ పొటాషియం అండ్ కెపాసిటర్ చాప్టర్లో, సో అందులో పొటాషియం డ్యూటీ పాయింట్ ఛార్జ్, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్, తర్వాత బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్, తర్వాత 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 200, 300, 400 పికో ఫారడ్ మీద ఒక ప్రాబ్లం ఉంటుంది. అలాగే 40 వాట్ వోల్టేజ్ మీద ఒక ప్రాబ్లం ఉంటుంది.
అయితే ఇక్కడ వరకు ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ మనకి 4 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. ఆ క్వశ్చన్ నెంబర్ 4లో మీకు క్వశ్చన్ నెంబర్ 11లో 6 చదవాల్సిందే. అలాగే క్వశ్చన్ నెంబర్ 12లో కూడా ఈ 5 క్వశ్చన్స్ చదవాల్సిందే. ఇక యావరేజ్ ఇక్కడ కొంచెం బిలో యావరేజ్ వాళ్ళు అంటే 60 స్కోర్ చేసే వాళ్ళు కూడా చదివితే బెస్ట్. అంత కాదు, ఒకసారి అడిగాడు ఎగ్జామ్లో, బట్ ఇక్కడ వరకు చదివినా కూడా సరిపోతుంది మనకి. అలాగే చార్జ్ అండ్ ఫీల్డ్స్ అన్నీ చదవాల్సిందే. తర్వాత క్వశ్చన్ నెంబర్ 14లో వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రికల్ పొటాన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్, తర్వాత బియరో డైఎలక్ట్రిక్స్. ఇవి 4 క్వశ్చన్లు. అంటే ఇక్కడ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్లో 2 క్వశ్చన్స్ అడుగుతాడు. అయితే సిరీస్ కాంబినేషన్ లేకపోతే ప్యారలల్ కాంబినేషన్. ఓకే, అయితే ఇక్కడ యావరేజ్ వాళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14లో క్వశ్చన్ నెంబర్ 18, తర్వాత 19, 20 చదివితే సరిపోతుంది. ఓకే, జస్ట్ పాస్ అవ్వాల్సిన స్టూడెంట్స్ కూడా ఇక్కడ 18, 19, 20 రిమైనింగ్ ఉన్నాయి. మనకి నెక్స్ట్ చాప్టర్ నుంచి వచ్చేది గన్ షార్ట్ క్వశ్చన్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు ఏంటంటే స్లో లెర్నర్స్ ఇక్కడ వరకు మనం చదవాల్సింది. ఇవన్నిట్లో చెప్పలేము మనం ఏదో క్వశ్చన్ వస్తుందనేది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14లో మనం గెస్ చేయవచ్చు. పొటాషియం డ్యూ టు పాయింట్ చార్జ్, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ కెపాసిటర్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ చాప్టర్స్లో ఏ క్వశ్చన్ చదవడానికి ఉంది, ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎలా పాస్ అవుతారో మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సో క్వశ్చన్ నెంబర్ 15లో వచ్చేసి మనకి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్ అండి. ఆ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్లో సో బయోట్ సావర్ట్ల, తర్వాత యాంపియర్ల, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్, తర్వాత వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆన్ ఏ రివాల్వింగ్ ఎలక్ట్రాన్, తర్వాత వెలాసిటీ సెలెక్టర్ అని ఉంది. ఇది మనకి ఆల్రెడీ ఇచ్చాడు బోర్డ్ ఎగ్జామ్లో. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సో 60 వాళ్ళు అన్ని చదివితే బెటర్. తర్వాత ఇందులో కామన్ అంటే యావరేజ్ వాళ్ళు, జస్ట్ పాస్ వాళ్ళు కూడా బయట సావర్ట్ల, యాంపియర్ల, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆన్ ఏ రివాల్వింగ్ ఎలక్ట్రాన్, ఈ 3 క్వశ్చన్లు చదవండి సరిపోతుంది. అలాగే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16కి వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో 3 ఒకటి కన్ఫామ్, ఖచ్చితంగా చదవాల్సిందే. అందరూ పాస్ అవ్వాల్సిన వాడు కూడా చదివితే అందరూ కూడా చదవాల్సినటువంటి చాప్టర్ అనమాట. యావరేజ్ వాడు, బిల్ యావరేజ్ వాడు, జస్ట్ పాస్ క్యాండిడేట్స్ కూడా ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ ఉంటుంది. ఎడ్డీ కరెంట్స్, 2 మోషనల్ ఈఎంఎఫ్, 2 మ్యూచువల్ కోయాక్సిల్ సాలినాయిడ్స్. ఓకే, ఖచ్చితంగా క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసి యాటమ్స్. ఇందులో కూడా కన్ఫామ్గా ఒక క్వశ్చన్ మనకి గ్యారంటీ. లిమిటేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, హైడ్రోజన్ స్పెక్ట్రల్ సిరీస్. ఆ 2 క్వశ్చన్ నుంచి 90% క్వశ్చన్ మనకి కన్ఫామ్గా వస్తుంది. లేదు అనుకుంటే ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2-3 ప్రాబ్లమ్స్, వాటి వరకు ప్రాక్టీస్ చేయాలి. అండ్ క్వశ్చన్ నెంబర్ 18 వచ్చేసి మనకి ఇక్కడ హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, డిస్టింగ్ బిట్వీన్ అండ్ ఈ అన్నీ కూడా 4 చదవాల్సిందే. ఓకే, ఇక్కడ స్లో లెర్నర్స్, జస్ట్ పాస్ క్యాండిడేట్స్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 4 క్వశ్చన్స్ కవర్ అయినాయి. గెస్ చేయొచ్చు మనం. ఇక్కడ ఈ 4 చదివితే ఖచ్చితంగా ఒకటి గ్యారంటీగా వస్తుంది. ఇక్కడ ఈ 2 ఒక క్వశ్చన్ గ్యారంటీ, ఇక్కడ ఈ 3 ఒకటి. ఇక్కడ 1, 2, 3 క్వశ్చన్స్ అయిపోయినాయి మనకి. అలాగే ఇక్కడ ఒక 4 క్వశ్చన్స్ కవర్ అయినాయి. ఓకే, సో ఈ టిక్ చేసిన కూడా కంపల్సరీ చదివితే పాస్ కావాల్సిన స్టూడెంట్స్ కూడా కన్ఫామ్గా పాస్ అవుతారు. ఓకే, బిలో యావరేజ్ కూడా ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఇక 60 వాళ్ళు అన్నీ చదవాల్సిందే. ఈవి 4 అంటే స్లో లెర్నర్స్ ఈవి 4 చదవాలి. ఇందాక మనం ప్రీవియస్లో చెప్పుకున్నటువంటి క్వశ్చన్ నెంబర్ 14లో వచ్చేసి పొటాన్షియల్ ఉన్నాయి కదా మనకి, పొటాన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్ అని. ఓకే, క్వశ్చన్ నెంబర్ 14లో ఎలక్ట్రిక్ పొటాన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్, అలాగే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్, ఆ మూడిట్లో ఒకటి. అక్కడే 5 కవర్ అయింది. ఇంకా మనం కావాలి అంటే అది రే ఆప్టిక్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా వేవ్ ఆప్టిక్స్లోంచి అన్నా, లేకపోతే ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటాన్షియల్ కెపాసిటర్స్లోంచి సెలెక్ట్ చేసేసుకుంటే మనకి స్లో లెర్నర్స్కి యావరేజ్ వాడికి సరిపోతుంది. ఓకే, సో ఇది కంప్లీట్ టోటల్గా 4 మార్క్స్ అంటే 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో స్లో లెర్నర్స్ ఏం చేయాలో, ఏం చదవాలో కూడా మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 18లో కన్ఫామ్గా ఇలా చదవాలి, ఒకటి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 17లో 2-3 చదవండి, ఒకటి వస్తుంది. ఇక్కడ కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఇలాగే ఇప్పుడు ఇంపార్టెంట్ ఇవి క్వశ్చన్ చదవడం సరిపోతుంది. నెక్స్ట్ ప్రీవియస్ మనం చెప్పుకున్న దాంట్లో క్వశ్చన్ నెంబర్ 14లో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో బయోట్ సావర్ట్ల, అదే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14లో ఎలక్ట్రిక్ పొటాన్షియల్ కెపాసిటర్ పాయింట్ చార్జ్. సో నెక్స్ట్ చూడండి, ఇవన్నీ 2 మార్క్స్. 2 మార్క్స్ చాప్టర్ ఏమి ఉంటాయని మనం చూద్దాం. రే ఆప్టిక్స్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. అలాగే మూవింగ్ చార్జెస్ నుంచి ఒకటి, మ్యాగ్నెటిజం మ్యాటర్లో 2+2 అంటే 2 వస్తాయి. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి ఒకటి, ఆల్టర్నేటివ్ కరెంట్ నుంచి ఒకటి, అలాగే డ్యూయల్ నేచర్లో 2+2, తర్వాత సెమీ కండక్టర్ నుంచి ఒకటి, తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి 2 మార్క్స్. సో ఇక్కడ స్లో లెర్నర్స్ కూడా మనకి చదవాలంటే
ఇక్కడ ఈజీగా ఉండేటువంటి చాప్టర్స్ ఏంటంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అండి, ఈజీగా ఉంటుంది చాప్టర్, వాళ్ళు చదవచ్చు, కన్ఫర్మ్ 2 మార్క్స్. ఇక డబల్ వచ్చి చదవాలి, డ్యూయల్ నేచర్ చదవండి, మ్యాగజైన్ మాట చదవండి. అక్కడే చూడండి వాటికి ఎన్ని కవర్ అవుతున్నాయో, ఇక్కడ 2, ఇక్కడ 2, 4, ఇక్కడ 5. అలాగే సెమీ కండక్టర్ కూడా ఈజీగానే ఉంటుంది, అక్కడికి వాళ్ళకి కొన్ని రాయగలుగుతారు. ఓకే, ఇక రిమైండ్ వాళ్ళు ఇంకా మనం చదవాలి అనుకుంటే ఇక్కడ మయోపియా, హైపర్మెట్రోపియా, ఇవన్నీ డిఫెక్ట్ ఆఫ్ విజన్ మీద అడుగుతూ ఉంటుంది, డిస్పర్షన్, అవి చూసుకోవచ్చు. సో ఇక్కడ సెమీ కండక్టర్స్ ఈజీగానే ఉంటుంది, కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఈజీగానే ఉంటుంది. స్లో లెర్నర్స్కి, జస్ట్ పాస్ వాళ్ళకి, ఇక టాపర్స్కి అంటే అన్నీ చదువుతారు కామన్. ఓకే, సో స్లో లెర్నర్స్ ఈ టిక్ చేసేటువంటి చాప్టర్ చదివినా కూడా మనకి సరిపోతుంది. ఓకే, ఇవన్నీ టోటల్గా మనకి ఎలా స్కోర్ చేయాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఓకే, స్లో లెర్నర్స్ ఏమేం చదివితే పాస్ అవుతారు అనేది మీకు టోటల్గా ఒక ఐడియా వచ్చింది. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో మీరు తెలియజేస్తే వాటికి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీకు క్లియర్గా ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.